విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా చైర్మన్ తప్పుకోవాలి అనటాన్ని తప్పుపట్టారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ లేఖపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎంలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మియాపూర్లో చికిత్స పొందుతున్న మెదక్ బాధితుల్ని పరామర్శించారు ఎంపీ రఘునందన్ రావు. మెదక్ ఘర్షణలపై ఆరా తీశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో ఉన్న సంజయ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతి నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు బండి సంజయ్. గోవులను తరలిస్తున్నారని గో సంరక్షకులు పోలీసులకు సమాచారం ఇస్తే మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు ఎంపీ రఘునందన్ రావు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతు వధపై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెదక్ ఘటనపై పోలీసులే బాధ్యత వహించాలన్నారు రఘునందన్. కత్తిపోట్లకు గురై మియాపూర్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గో సంరక్షకుణ్ణి పరామర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు. మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్ల ప్రాంతానికి వెళ్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఎస్కార్ట్ ద్వారా రాజాసింగ్ ను ఆయన ఇంటికి తరలించారు. ఆ తర్వాత సిటీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మెదక్ బాధితుల్ని పరామర్శించారు రాజాసింగ్. మళ్ళీ మా కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే, సార్ మీరు పట్టుకుంటారా లేదా, లేక మేము ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు చేసుకోండి అంటే కార్యకర్తలు అక్కడ ప్రొటెక్ట్ చేసినారు. మళ్ళా పోలీసు వాళ్ళే కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసిన. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆవులు, ఎద్దులు, దొడలు ఎవరైనా ఇల్లీగల్గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ నేను పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, పెద్ద పెద్ద అధికారులు ఏముంటున్నారు, ఇవాళ ఏదైనా ఉంటే మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేసినారు? దివ్యాంగులకు ఉదయపూర్ నారాయణ సేవా సంస్థని ఎంతో సేవ చేస్తున్నారన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికలాంగుల కోసం కింగ్ కోఠీలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల అమెరికా క్యాంపును బీజేపీ నాయకురాలు మాధవీలతతో కలిసి ప్రారంభించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలోని దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గొప్ప వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉంటే నిజంగానే గర్వపడాలి. అదే కాక ఇటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, అమెరికా నుంచి వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చేది 5-10 లక్షలు అవుతుంది, చిన్న 1 లక్ష అవుతుంది. అవి ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. కానీ వేరే దేశాలకు, ఆఫ్రికా అటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తక్కువ ధరల. ఇది కూడా టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేది, లేకుంటే ఇవన్నీ బయట నుంచి వచ్చేది. దేశంలో ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి వస్తుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. 2014లో 9.73 నుంచి ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.84కు చేరిందన్నారు.